అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అగైన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, పాపం పసివాడు. సో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు, మొన్న నామినేషన్ చేసిన తర్వాత పులివెందులలో సభలో చెప్పారు. అంతకుముందు అసెంబ్లీనేమో ఆ పిల్లోడు అని చెప్పారు. అవినాష్ రెడ్డి గారిని ఉదాహరిస్తూ పిల్లోడు పిల్లోడు అన్న, ఆ పిల్లోడు ఎవరు అన్నారు. ఇప్పుడు పసివాడు అన్నారు. అట్ ది సేమ్ టైం సునీత గారు కూడా పసివాడైతే అలా ఆ, అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించకూడదమ్మా అని చెప్పేసి చెప్పారు. డైపర్లు వేసుకుని ఇంట్లోకి వచ్చి పెట్టాలని చెప్పినట్టు చెప్పారు. ఆ, ఏంటి ఎలా చూడాలంటారు ఈ పసివాడి గురించి? పసివాడేమో రాత్రిపూట బాగానే ఉంటాడు, పగలపూట బాగానే ఉంటాడు, రాత్రిపూట మాత్రం ఫోన్లు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అన్ని పనులు అంటే అన్ని చేస్తుంటాడు. ఎలా చూడాలంటారు దీన్నంతా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు నమస్తే. నమస్కారం సార్. పాపం పసివాడా? అంతే కదా సార్. అయ్యో పాపం పసివాడు అందుకే కదా సార్, అంటే ఆ విధంగానే సిబిఐ కూడా అరెస్ట్ చేయలేదు కదా. పాపం పసివాడని చెప్పేసి అరెస్ట్ ఆ, చేయకుండా ఊరికే కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారు. వైఎస్ అవినాష్ రెడ్డికి నోట్లో ఏరు పెట్టినా కూడా కొరకలేడు, అరటిపండు ఒలిసిచ్చినా కూడా తినలేడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కానీ, ఆయన మోములో కానీ, ఆయన మాట్లాడుతున్న ఆయన సభల్లో కానీ వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసు గొంతుకు ఊరిలాగా బిగించుకుంది ఆయన. మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కళ్ళ ముందు నిజాలు కనిపిస్తున్నప్పుడు, కళ్ళ ముందు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నప్పుడు ఎంత కప్పెట్టినా కూడా ఏం దాచగలం చెప్పండి. ఇప్పుడు పాలు తెల్లగా ఉంటాయి, కాదు అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? ఓ అవినా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నిన్నో మొన్నో జరిగింది కాదు, 5 ఏళ్ళు మసిపూసి మారడికాయ చేశారు. సరే, 2019 మార్చి 15వ తారీఖున ఆ రోజున సంఘటన జరిగింది కాబట్టి, రాష్ట్రం అంతా ఎన్నికల తరుణంలో ఉంది కాబట్టి ఏదో గుడ్డగాల్చి ఆ ప్రతిపక్ష పార్టీల మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డగాల్చి చేస్తే ప్రజలు ఏమోలే అనుకుని ఒక ప్రశ్నగా అలా పెట్టారు. అరే, 5 ఏళ్ళుగా సిబిఐ దర్యాప్తు జరిగింది, సిబిఐ నిర్ధారణ చేసింది. సిబిఐ ఎవరెవరు అనేది దాదాపు 8 మందిని షార్ట్ షీట్లో పొందుపరిచింది, వాళ్ళని అరెస్ట్ చేసింది, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు, దస్తగిరి అప్రూవర్గా మారాడు, పిన్ టు పిన్ చెప్పాడు. ఇంకా దాని మీద వైఎస్ వివేకానంద యొక్క హత్యని మసిబూసి మారేకాయ చేసి మాట్లాడాలంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, అదేదో మీరు నేను పనికి మాలినోడు తలక మాసినోడు మాట్లాడితే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో అవినాష్ రెడ్డిని సచ్చీరుడు అని మాట్లాడటం అంటే లేఖితనంగా లేదు, అర్థంగా అట్లా డొల్లతనం. అయినా సీని గారు మనలో మాట, ఒక వ్యక్తి సచ్చీరుడు అని చెప్పేసానని, దీన్ని నిరపరాధని లేదా హంతకుడని ప్రజాస్వామ్యంలో ఎవరిస్తారు సర్టిఫికెట్? అంటే ముఖ్యమంత్రులు ఇచ్చేస్తారా, లేదా ఎమ్మెల్యేలు ఇచ్చేస్తారా, 150 సీట్లు లేదా ఉంటే ఇవ్వచ్చు అధికారులు సార్. ఇచ్చేస్తారా? 150 సీట్లు ఉంటే ఎవరైనా ఇచ్చేస్తారు సార్. 151 సీట్లు ఇస్తే ఎవరన్నా ఇస్తారా? అంతే కదా సార్. కొన్ని అమ్మేస్తారా? ఆంధ్రప్రదేశ్ని వేలంపాట పెట్టేసి హరిశ్చంద్రుని నమ్మినట్టుగా. అది జాగీరా? 151 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు రావడం ఏంటి? ఎన్ని రాజకీయ పార్టీలకు ఎన్ని సీట్లు రాలా? 294 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావుకి 6 నెలల్లో పార్టీ పెడితే 230 సీట్లు వచ్చినాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 430 స్థానాలు వచ్చినాయి. సిగ్గుండాలండి ముఖ్యమంత్రికి మాట్లాడటానికి. కాకపోతే ఏంటంటే సీని గారు, ఈ ఎన్నికల తరుణంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలోనూ ప్రధానంగా రాయలసీమలో ఒక ప్రధానమైన అంశం అండి. నేరగాళ్ళనే రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొస్తున్న తీరు, లేదా ముఖ్యమంత్రి గారు వెనకేసుకున్న తీరు ప్రజలందరూ కూడా ముక్కుని వేలేసుకొని ఆలోచిస్తున్నారు. కూటమి పార్టీలైన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మీద చేస్తున్న విమర్శలు వేరు, ప్రధానంగా తోడబుట్టిన చెల్లెలు షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ చిన్నాన్న గురించి మాట్లాడుతున్న విమర్శలు వేరు. ఆయనకు ఊపిరి సరపటంలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.
నాకు తెలిసి చెమటలు గారుతున్నాయి. షర్మిల వేస్తున్న చండ్రకోళ్ళ లాంటి యొక్క ఆరోపణలకి, విమర్శలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అవినాష్ రెడ్డిని అసలు పోటీలో నిలబెట్టకూడదు. నిజంగా నిజాయితీ ఉంటే, ఏ మాత్రం ప్రజాస్వామిక వ్యవస్థ మీద, విలువల మీద నమ్మకం ఉంటే అవినాష్ రెడ్డిగా టికెట్ ఇవ్వకూడదు. కానీ ముఖ్యమంత్రి తరహా మనస్తత్వం మనం చూసాం కదా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీని, అనంతబాబు ఎమ్మెల్సీ పదం రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా దళితులమని మేము కోరితే రద్దు చెయ్యకపోగా బస్సులు వేసుకొని తిప్పాడు, సభల్లో మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు న్యాయస్థానం శిరోమణం కేసులో 28 సంవత్సరాల తర్వాత తోట శ్రీమూర్తులకి శిక్ష వేస్తే, న్యాయస్థానం శిక్ష వేస్తే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆపబోయా, మండపేట నిలబెట్టొద్దు, అతను దోషిగా తేలింది అని చెప్పేసినన్నా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మండపేట సీటే ఇచ్చాడు. అసలు వికృతమైన మనస్తత్వం అండి. కాబట్టే భయం మాకు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే రాష్ట్రం దుంపనాశనం అవుతుందని, సంకనాకిపోతుందని బెబ్బె 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 అని చెప్పి అడుక్కుదేం కాదు, తెలుగులో చెప్తున్నా. అంత భయం వేస్తుంది. ఎవరు సార్ చిన్నాన? రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడు, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయి. ఏంటి సార్ మాట్లాడేది? చెల్లెలు పసుపు చీర కట్టిందా? పోనీ ఏ చీర కట్టాలో చెప్తాడు ఆయన. చెల్లెలు ఏ చీర కట్టాలి, ఏ జాకెట్ వేయాలి? ఏంటి సార్ ఇది? పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయింది. వైఎస్ వివేకానంద రెడ్డి మీద పోటీ చేసిన వాళ్ళతో చేతులు కలిపింది. ఎన్నికల పోటీలు మరి ఎవరి మీద చేస్తారు? మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది రాలేదు జగన్ దగ్గరికి? సార్ మరి వైఎస్ కొడాలి నాని ఎవరో, వల్లభనేని వంశీ ఎవరో, రోజా ఎవరో, బొత్స ఎవరో, ఎవరు వీళ్ళందరూ? ఈ తాబేదారులందరూ కూడా. సార్ మరి అసలు వివేకానంద రెడ్డి గారిని ఓడించిన వాళ్ళు వాళ్ళతో షర్మిల గారు తిరుగుతున్నారంటే, మరి చంపిన వాళ్ళతోనే వాళ్ళు వెనకాల పెట్టుకున్నారు కదా, జగన్ గారు వెనకాల పెట్టుకున్నారు కదా చంపిన వాళ్ళని. అదే చంపిన వాళ్ళకి ఆయనకు ముద్దు. కాబట్టి నాకు తెలిసి అయితే వివేకానంద రెడ్డి హత్య ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి. అంటే మా బాబాయిని మేము చంపుకుంటాం, మీకేంటి సంబంధం? ప్రతిపక్ష పార్టీలకి ఏంటి సంబంధం? షర్మిలారెడ్డికి ఏంటి సంబంధం? సునీతారెడ్డికి సంబంధం ఏంటి? సిడికి సంబంధం ఏంటి? బారకోటకి సంబంధం? మీరు ఎవరిలో మాట్లాడటానికి? పులివెందుల్లో సంస్కృతి ఏంటి? మేము చంపుకొని, మేము చంపి నేల మట్టి పొరలో పెట్టితే అవి అస్థికలైపోవాలంతే. నేను గతంలో ఇప్పుడు ఒక మాట చెప్పాను మీకు. గోరెంకన్న వాగ్గైకాడు గోరెంకన్న రాసిన ఒక పాట, సమరసింహారెడ్డి గారు చల్లంగా ఉండాలి, మీరు హాయిగా ఉండాలి. భరత సింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి, మేము బాంబులు వేయాలి. మీ కాలి కింది చెప్పులం, మీ చేతులలో కత్తులం. మీరు ఉస్కో 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 అంటే ఉరికే వేట కుక్కలం. ఇది రాయలసీమ సంస్కృతి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఫ్యాక్షనిస్టులే పెంచి పోషించారు. అంటే మేము చంపేసుకుంటాం, మా బాబాయ్ చంపుకుంటాం, రాష్ట్రానికి ఏం సంబంధం? సిబిఐకి ఏం సంబంధం? కోర్టులకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ప్రతిపక్ష పార్టీలకి ఏం సంబంధం? మళ్ళీ చంపుకుంటాం. ఇదే ధోరణి కనిపిస్తుంది. ఒక పరిపాలకుడు, భారతదేశ వ్యవస్థలో సిబిఐ లాంటి సంస్థ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళి తిరిగి వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకు తిరిగి వచ్చింది సిబిఐ? ఆ కర్నూలు ఎస్పీ మేము అరెస్ట్ చేయమంటే ఒక్క పిల్లలాగా కాళ్ళు పైకెత్తితే, ఒక సిబిఐ లాంటి అత్యున్నత సంస్థ బయటకు వస్తే దాని విశ్వసనీయత ఏముంటుంది? ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి ఆటలో? దేనికి ఆ బురదంతా కూడా మీద రాసుకొని, అవినాష్ రెడ్డిని నెత్తికెక్కించుకొని, హంతకులందరినీ భుజాల మీద మోసుకుంటూ ఈ పాప పంకిలం దేనికి? అందుకని మనం గతంలో చాలాసార్లు చెప్పాం, ఒక తప్పు చేసిన వ్యక్తి ఆ తప్పుని సరిదిద్దుకోలేకపోతే పదే 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 తప్పు చేస్తూ ఉంటుంటారు. మీరు ఏదో మాట చెప్తారు, నేరగాళ్ళు ఒకరిని చంపినా ఉరిశిక్షే, 100 మంది చంపినా ఉరిశిక్షే అన్నట్టుగా. ఇప్పుడు ఒకరిని చంపినా ఓడిపోతే ఓడిపోతాం, చెప్పినా ఓడిపోతాం, చెప్పకపోయినా ఓడిపోతాం. కాబట్టి అవినాష్ రెడ్డిని కాపాడదాం అన్న ఒక ధోరణి.
కాబట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ఆ హత్యా నేరాన్ని రాయలసీమలో పలసదనం చేయాలని, ముఖ్యంగా కడపను పులివెందుల్లో ఓటర్లో ప్రభావితం కాకుండా ఆ దాని యొక్క పలసదనం చేయాలని వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్లి. చాలా విచిత్రంగా అనిపించలా శని గారు? నవ్వు రావడంలా, కోపం వేయటంలా. వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్లి జరిగింది, ఆ రెండో పెళ్లికి పిల్లలు ఉన్నారు. అసలు దీన్ని ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం. ఇంత ఇంత ప్రేమ అవినాష్ రెడ్డి మీద, హంతకుల మీద, నేరగాళ్ళ మీద. ఈ లెక్కన ఇటువంటి పరిపాలకుడు రేపు పొద్దున వస్తే పట్టపగల గొంతులు వస్తారు కదా. అసలు మొన్నటి వరకు జరిగింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఊపిరి బిగబట్టాం కదా సార్. నేనైతే అమెరికాలో జరిపిన జార్జి ఫ్లాయిడ్ని గొంతు మీద కారేసి తొక్కిన జార్జి ఫ్లాయిడ్ని, వీ కాంట్ బ్రీత్, మాకు ఊపిరాటం లేదని చెప్పి ఉద్యమాలు చేసుకున్నాం సార్. ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి అదేగా. ఎవరికి చెప్పుకున్నాం? వివేకానంద రెడ్డికి దిక్కు దశానం లేనప్పుడు, షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, రెడ్డిల పరిపాలన, రెడ్లకే న్యాయం లేనప్పుడు దళితులకే న్యాయం ఉంటుంది? ఇదే కదా మా ఘోష, మా ఆర్తనాదాలన్నీ కూడా. ఇంకా అమరావతికి ఏం న్యాయం ఉంటుంది? విశాఖ ఉక్కోడికి ఏం న్యాయం ఉంటుంది? సంక్షేమానికి ఏం న్యాయం ఉంటుంది? బడుగు జీవులకి ఏం న్యాయం ఉంటుంది? ఇదే కదా ఘోష. మరి ఆ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నాడో ఏంటో, తాను చెప్పిందంతా కూడా ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నాడు ఏమో. కానీ నేను ఇప్పుడే చూశా, ఆఖరి దశలో రావణాసురుడు సమావేశం పెట్టి రాముడు వచ్చేస్తున్నాడు లంక మీదకి, సముద్రం దాటేసాడంట. నాకు భయంగా ఉంది, నాకు సలహా చెప్పండి అని చెప్పి రాక్షస బంధన కూడా మీటింగ్ పెడితే ఆ రాక్షస సైన్యాధ్యక్షులు అందరూ చెప్పారంట, రావణ భయపడుతున్నావేంటి, నువ్వు మైరావణుణ్ణి ఓడించి అడి భార్యను తెచ్చినోడివి, నువ్వు పలానా దేవతల మీద దండెత్తినోడివి, నీకేం భయం వలదో, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వే గెలుస్తావు అని చెప్పేసరి ఇంకా స్తుతి స్తోత్రాలు చేశారంట. అలాగనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నా దృష్టిలో అయితే మునిగిపోతున్న పడవలా కనిపిస్తున్నాడు, ఒరిగిపోతున్న నడకలా కనిపిస్తున్నాడు, కింద పడిపోతున్న మనిషిలా కనిపిస్తున్నాడు. ఓటమి చేతికి వస్తుందని ఒక ఆందోళన నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియక, ఆయన మస్తిష్కంలో చిన్న మెదడు చితికిపోయి నేరాన్ని కూడా మద్దతు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది మాత్రం చాలా దారుణం. నేను రాజకీయాలు మాట్లాడటంలా, ఆ రాజకీయాలు కాసేపు మూట కట్టేసి ఆ పక్కన పెడదాం. వివేకానంద రెడ్డికి గనక పునర్జన్మ అంటూ ఉంటే, నిజంగా మానవ జీవితంలో కర్మభూమిలో పునర్జన్మలు ఉంటాయని మనం భావిస్తాం. వివేకానంద రెడ్డి గనక పునర్జన్మ అంటూ ఏమైనా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇత్యాది హంతకులందరూ కూడా దెయ్యమై పడతాడు, వెంటాడతాడు, వేటాడతాడు. ఇంత మహాదారుణమా? దాదాపు 5 సంవత్సరాలు పైబడిన ఈ కేసులో ఇంత దుర్మార్గమా? నిందితులను అరెస్ట్ చేయటానికి. అరెస్ట్ చేయకపోగా విచారణ సంస్థలకు వదిలేయండి, వాళ్ళు విచారిస్తారో ఏం చేస్తారు, ఏమి నీకు తెలుస్తారో చేస్తారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని బాసటగా చేసుకొని, ముఖ్యంగా అమిత్ షాని, మోడీని, నేను డైరెక్ట్గా వాళ్ళని విమర్శిస్తున్నా. కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారిని, హోంమంత్రి అమిత్ షాని బాసటగా చేసుకొని సిబిఐ చేతికి సంఖ్యలు వేసి, సాధారణంగా సిబిఐ వేస్తున్న సంఖ్యల్లో సిబిఐ చేతికి సంఖ్యలు వేసి 5 ఏళ్ళు ఆడారు నాటకం. హత్య కేసులు ఇరుక్కోకుండా, నీ కేసుల్లో కోర్టుకు పోకుండా 5 ఏళ్ళు నాటకం ఆడావు, ప్రత్యర్థుల మీద పగబట్టావు, అందరూ జైలులో పంపించావు. హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించిందా? రాష్ట్రం జరిగిన ఏ మరణం మీదన్నా? మేము ఎన్నోసార్లు ఢిల్లీలో ఉన్న ఎస్సీ కమిషన్లకి, ఎస్టీ కమిషన్లకి, మహిళా కమిషన్లకి కాళ్ళు అరిగేలా తిరిగాం. రాజధాని అమరావతి విషయంలో కూడా ఢిల్లీ ఎన్నిసార్లు పోలా? ఏ మంత్రి అన్నా, కేంద్ర మంత్రి అన్నా స్పందించిందా? ఉలుకుమన్నడా, పలుకుమన్నడా? జగన్మోహన్ రెడ్డి గారికి నిండు చేతులతో దీవెనలు అందించి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే
కేంద్రంలో కూడా ప్రభుత్వం కూడా స్వరం మార్చడంతో లేదా కూటమిలో చేరటంతో ఆయనకు భయం పట్టుకుంది. రేపొద్దున అధికారం కోల్పోతే ఏంటి పరిస్థితి అని. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి పేరు ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అంత నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. నిజానికి నువ్వు పాలకుడు అయితే, నిజంగా మీరు ముఖ్యమంత్రి అయితే, లేదా మీ బాబాయ్ అయితే ఈ కేసు నుంచి నోరు మూసుకోవడం బెటర్. విచారణ సంస్థలకు వదిలేయండి. నేరగాళ్ళని నెత్తిని పెట్టుకొని ఆ నేరానికి బాసటగా ఉండి ఇప్పుడు మీ యొక్క లేఖితనాన్ని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, లేదంటే మీ యొక్క ఈ క్రైమ్ హిస్టరీని తేటతెల్లం చేసుకునే పరిస్థితి వస్తుంది. నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో కంటే సునీతారెడ్డి లాంటి కూతురునే కనాలనేది ఒక బ్రాండ్ అయింది సార్. ఎస్, నేను కూడా చెప్తున్నాను. నిజంగా సునీతారెడ్డి యొక్క పోరాట స్ఫూర్తికి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా అభినందనలు చెప్పాలి, జీ హుజూర్ చెప్పాలి సార్. ఎక్కని గడప లేదు, తొక్కని మెట్టు లేదు. ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రితో ఆయన స్వయంగా చెప్పాడు, ఏమవుతుంది నువ్వు మీ నాన్న కోసం కొట్లాడితే 12వ కేసు అవుతుందని అన్నాడు. సునీతారెడ్డి కూడా ప్రాణభయంతో ఆ మాట్లాడుతున్న తీరు కానీ, ఆమె మాట్లాడుతున్న దానిలో వాస్తవం కానీ, నిజాలు కానీ జగన్మోహన్ రెడ్డిని నిప్పుతో కడుగుతున్నాయి. కాబట్టి ఆయన వెన్నులో వణుకు పుట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, అవినాష్ రెడ్డిని కాపాడాలి, లేదా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, తన మీద వచ్చిన నిందని కడిగేసుకోవాలని చెప్పేసి ప్రజలకి ఏదేదో చెప్పేస్తున్నాడు. వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడో వివేకానంద రెడ్డికి తెలుసు. వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారో ఆ దేవుడికి తెలుసు. వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. రోత ఇట్లా ఈ మాటలు ఏంటంటే, వివేకానంద రెడ్డికి తెలియటేడు సార్ ఆయన చనిపోవటం, దేవుడికి తెలియటమేంటి సార్, ప్రజలకు తెలియటమేంటి, అందరికి చెప్పేసారా ఏంటి? ప్రజలకు తెలుసు అంటే నీకు తెలుసుగా, ఆ జిల్లా వాడుసుగా. అంటే ఇంత దిగజారుడు రాజకీయాలా? ఇంత దిగజారాలా రాజకీయాల కోసం? కోడికత్తి సీన్ అలాగనే చేశావు. అమాయకుడిని 5 ఏళ్ళు జైల్లో పెట్టావు. డాక్టర్ సుధాకర్ని చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని బూట్ చేశారు. అత్యాచారాలు చేయించారు. మానభంగాలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి. ఇంకేం కావాలి? ఏం బాగుకుంటారు చెప్పండి? ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు మీ పరిపాలన. 5 ఏళ్ళు పరిపాలన ఇస్తే ఒక ప్రజాస్వామిక దేశంలో ప్రజలు నమ్మి, విశ్వసించి, నమ్మకంతో ఇస్తే నేనే మీ నమ్మకం, జగనన్నే మీ నమ్మకం, నా బొమ్మే పెట్టండి. పైపెచ్చు రాజశేఖర రెడ్డికి వారసుడంట జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో అసలు ఎక్కడేస్తున్నావు నువ్వు? ఆయన ఫోటో మొత్తం తీసేసావుగా. ఆయన పేర్లు కూడా భూస్థాపితం చేసావుగా. నీ ఫోటోలు ఎక్కువైపోయినాయి, నీ పేరే నామధేయమైంది. రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు పాలు తాగిన తర్వాత షర్మిలారెడ్డి గారు పాలు తాగారు. తను చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆసుపత్రిలో జన్మించాడో నేను ఆసుపత్రిలోనే జన్మించాను. అసలు చెల్లెలకి భాష్యాలు కట్టడం ఏంటి సార్? తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిలక పలుకుల్ని, ఈ అబద్ధ పలుకుల్ని. నాకు తెలిసి అయితే కడప పులివెందుల ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఏ మాత్రపు చైతన్యంతో రేపటి ఎన్నికల్లో ప్రభావితం చూపుతారనేది రాష్ట్ర ప్రజలతో ఎదురు చూస్తున్నారు. శ్రీని గారు తప్పనిసరిగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన పశ్చాత్తాపం పడే రోజు ఒకటి వస్తుందని చెప్పేసి ఎదురు చూద్దాం. ధన్యవాదాలు సార్, చాలా మంచి పాయింట్లు చెప్పారు. కంటే కుదురునే కనాలి అని దానికి సామెతకి కంటే సునీతారెడ్డి గారి కుదురునే కనాలని చెప్పారు. నిజంగా ఆవిడ చేస్తున్న పోరాటం ఎప్పుడో చేయడం కాదు. వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు సీఎంగా ఉన్న టైంలో ఆవిడ ఇంత పోరాట పటిమ చూపిస్తున్నారంటే ధన్యవాదాలు, హ్యాట్సాప్ చెప్పొచ్చు. నిజంగానే షీ డిజర్వ్ ఏ గ్రేట్ అప్లాస్. అలాగే రెడ్లపాలెంలో రెడ్లకే ఇది లేదని చెప్పారు, రక్షణ లేదని చెప్పారు. చూద్దాం మరి ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారో లేదో ఎలక్షన్స్ టైంలోన ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.